హాయ్ గ్యాస్ లక్ష్మి యాదవ్, మీరు చూస్తున్న టెక్ బ్రో ఎన్ఐటీ. బేసిక్గా చాలామందికి అయితే డౌట్ ఉంది, ఇంకా చాలామందికి అయితే కోపం ఉంది కోవిడ్-19 వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో అని. సో వీడియోలో తెలుసుకుందాం. దీంతో పాటు ఇండియాలో కేసెస్ ఇంకా వరల్డ్లో కేసెస్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు కామెంట్ సెక్షన్లోకి కామెంట్ చేయండి కోవిడ్-19 వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందని. ఒకవేళ మీరు నన్ను అడిగితే ఎప్పుడు వచ్చినా కానీ జల్దీ రావాలనుకుంటున్నాను. సో తాపేసి వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం వరల్డ్లో రిజిస్టర్ అయిన కేసెస్ అయితే ఒకసారి అయితే చూద్దాం. టోటల్ కేసెస్ వచ్చేసి 36.2 మిలియన్, మరణాల సంఖ్య 1.6 మిలియన్. ఇప్పుడు కూడా రేస్లో అయితే మన ట్రంప్ బాబాయ్ కంట్రీ అయితే ఉంది. యుఎస్ఏ కేసెస్ వచ్చేసి 7.58 మిలియన్, ఇంకా మరణాల సంఖ్య వచ్చేసి 2 లక్షలు. ఒక్కసారి అయితే చూద్దాం. కేసెస్ అయితే యావరేజ్లో ఉన్నాయి, అంత ఎక్కువ లేవు, అంత తక్కువ కావు. ఒక స్టేట్ మ్యానువల్ అయితే ఉన్నాయి. హైయెస్ట్ కేసెస్ అయితే 75,000 కేసులు అయితే వచ్చాయి ఒక్క రోజులోనే. ఇప్పటి వరకు మళ్ళీ యుఎస్లో ఇలాంటి కేసెస్ అయితే మళ్ళీ రాలేదు. యుఎస్ఏలో ఇప్పుడు 55,000 కేసులు అయితే దాటలేవు. సో దీంతో చెప్పొచ్చు ఏంటంటే యుఎస్లో ఇప్పుడైతే కేసులు అయితే యావరేజ్లో ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇండియా అయితే సెకండ్ ప్లేస్లో ఉంది. ఇండియా గురించి అయితే మనం డీటెయిల్గా చూద్దాం, లాస్ట్లో మాట్లాడదాం. తర్వాత వచ్చేసి బ్రెజిల్ అయితే థర్డ్ ప్లేస్లో ఉంది. ఒక్కసారి కేసెస్ అయితే చూసుకుంటే బ్రెజిల్ అయితే 5 మిలియన్ క్రాస్ అయింది. ఇంకా మరణాల సంఖ్య వచ్చేసి 1,50,000. నాకు ఇట్లా చెప్తుంటే 4 మిలియన్ 5 మిలియన్ అని నాకైతే ఏదో ఈ కంట్రీస్ 4 మిలియన్ 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయినట్టు ఉంది. సో మీరు ఇంకే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి పడేయండి. సో తర్వాత టాపిక్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు బ్రెజిల్ కోవిడ్-19 గ్రాఫ్ అయితే చూసుకుంటే బ్రెజిల్లో కేసెస్ అయితే ఇప్పుడైతే తగ్గుతున్నాయి. హైయెస్ట్ కేసెస్ వచ్చేసి 70,000 అయితే ఒక్క రోజులోనే వచ్చాయి. కానీ ఇప్పుడైతే చూసుకుంటే యావరేజ్గా 30,000 అయితే కోవిడ్ కేసెస్ అయితే వస్తున్నాయి బ్రెజిల్లో. తర్వాత వచ్చేసి రష్యా అయితే 4th ప్లేస్లో ఉంది. ఒక్కసారి అయితే రష్యా కేసెస్ అయితే చూద్దాం. కేసెస్ వచ్చేసి 1.26 మిలియన్, ఇంకా మరణాల సంఖ్య వచ్చేసి 22,000. ఇంకా ఎంతమంది రికవర్ అయినారంటే 1 మిలియన్ మంది అయితే రికవర్ అయినారు. 5th ప్లేస్లో అయితే కొలంబో అయితే ఉంది. ఒకసారి కొలంబో కేసెస్ అయితే చూసుకుంటే కేసెస్ వచ్చేసి 8 లక్షలు, రికవర్ అయిన సంఖ్య వచ్చేసి 7 లక్షలు, ఇంకా మరణాల సంఖ్య వచ్చేసి 27,000. ఇప్పుడైతే కొలంబోలో అయితే కేసెస్ అయితే యావరేజ్లో ఉన్నాయి. ఇప్పుడు ఇండియా విషయానికి వచ్చేసి ఇండియా టోటల్ కేసెస్ వచ్చేసి 6.84 మిలియన్, రికవర్ అయిన సంఖ్య వచ్చేసి 5.83 మిలియన్, ఇంకా మరణాల సంఖ్య వచ్చేసి 1,00,000. ఇప్పుడైతే ఇండియా అయితే సెకండ్ ప్లేస్లో ఉంది. యుఎస్ఏకి ఇండియాకి అయితే ఓన్లీ 1 మిలియన్ తేడానే ఉంది. ఒకవేళ ఇండియా అయితే 1 మిలియన్ కూడా రీచ్ అయితే ఇండియా అయితే ఫస్ట్ పొజిషన్కి వెళ్తుంది. ఇండియాలో మ్యాక్సిమం కేసెస్ వచ్చేసి మహారాష్ట్రలోనే రిజిస్టర్ అయ్యాయి. ఒకసారి అయితే మహారాష్ట్ర కేసెస్ అయితే చూద్దాం. మహారాష్ట్ర కోవిడ్-19 కేసెస్ వచ్చేసి 1.48 మిలియన్, రికవర్ అయిన సంఖ్య వచ్చేసి 1.2 మిలియన్, ఇంకా మరణాల సంఖ్య వచ్చేసి 40,000. ఇండియాలో అయితే రికవర్ రేట్ అయితే చాలా మంచిగా ఉంది. ఒకసారి రికవర్ రేట్ అయితే చూసుకుంటే 85%, ఇంకా డెత్ రేట్ అయితే 1.5 ఉంది. ఈ మధ్య పాజిటివ్ కేసెస్ రేట్ వచ్చేసి 6.5%. ఇప్పటి వరకు ఇండియాలో అయితే 8.3 crore టెస్టులు అయితే జరిగాయి. ఇప్పుడు ఒకసారి అయితే తెలుగు రాష్ట్రాలు అయితే చూసుకుంటే తెలంగాణ వచ్చేసి కోవిడ్ కేసెస్ 2 లక్షలు, యాక్టివ్ వచ్చేసి 26,000, రికవర్ ఎంతమంది అయినారంటే 1,70,000 మంది అయితే రికవర్ అయినారు. మరణాల సంఖ్య వచ్చేసి 1,200. తెలంగాణలో టెస్టులు అయితే 34 లక్షల టెస్టులు అయితే జరిగాయి. తెలంగాణలో లేటెస్ట్ న్యూస్ చూసుకుంటే 2 వారాల కింద అంటే 23 సెప్టెంబర్ నుంచి 6 అక్టోబర్ వరకు 27,000 కేసులు అయితే వచ్చాయి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కేసెస్ వచ్చేసి 7 లక్షలు, రిక్వైర్డ్ సంఖ్య వచ్చేసి 6 లక్షలు, మరణాల సంఖ్య వచ్చేసి 6,000. ఎంతమంది యాక్టివ్లో ఉన్నారంటే 50,000. ఆంధ్రప్రదేశ్లో టెస్టులు అయితే 63.5 లక్షల టెస్టులు అయితే జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్ అయితే చూసుకుంటే 2 వారాల కింద అంటే 23 సెప్టెంబర్ నుంచి 6 అక్టోబర్ లోపు ఆంధ్రప్రదేశ్లో అయితే 90,000 కేసెస్ అయితే రిజిస్టర్ అయ్యాయి. ఇప్పుడు కోవిడ్-19 వల్ల ఎన్ని రోజుల్లో ఎంతమంది చనిపోయారో ఒక్కసారి అయితే చూద్దాం. 1 నుంచి 10,000 మంది చనిపోవడానికి 96 డేస్ పట్టింది. 10,000 నుంచి 20,000 మంది చనిపోవడానికి 20 డేస్ పట్టింది. 20,000 నుంచి 30,000 మంది చనిపోవడానికి 17 డేస్ పట్టింది. 30,000 నుంచి 40,000 మంది చనిపోవడానికి 13 డేస్ పట్టింది. 40,000 నుంచి 50,000 మంది చనిపోవడానికి 10 డేస్ పట్టింది. 50,000 నుంచి ఇంకా 60,000 చనిపోవడానికి ఓన్లీ 11 డేస్ పట్టింది. ఇప్పుడు కోవిడ్-19 వ్యాక్సిన్ దగ్గరికి వస్తే ఒకవేళ మనం ఏదైనా వ్యాక్సిన్ కనిపెట్టాలి అంటే యావరేజ్గా 10.7 ఇయర్స్ పడుతుంది. దాదాపు 11 ఇయర్స్ అన్నమాట. ఒకవేళ మనం ఏ వ్యాక్సిన్ అయినా డెవలప్ చేయాలంటే 11 ఇయర్స్ పడుతుందన్నమాట. కానీ మనమైతే కోవిడ్-19 వ్యాక్సిన్ రావడానికి తొందరగా ట్రై చేస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్ డేటా అయితే చూసుకుంటే 240 కోవిడ్ వ్యాక్సిన్స్ అయితే డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. ఇంకా 40 వ్యాక్సిన్స్ అయితే క్లినికల్ ట్రయల్లో ఉన్నాయి. ఇంకా 9 వ్యాక్సిన్స్ అయితే ఫైనల్ స్టేజ్లో అడుగు పెట్టాలి. ఈ ట్రయల్స్లో 1000 మందికి అయితే టెస్టులు అయితే జరిగాయి. ఆక్స్ఫర్డ్ ట్రయల్స్ అయితే కోవిడ్-19 వ్యాక్సిన్ తొందరగా రావచ్చని నమ్మకమైన రిజల్ట్ అయితే ఇస్తుంది. చాలామందికి అయితే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ మీదనే నమ్మకం ఉంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేసిన ట్రయల్స్లో అందరికీ తొందరగా అయితే నెగిటివ్ వచ్చింది. చాలామంది సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే కోవిడ్-19 వ్యాక్సిన్ అనేది అందరికీ mid-2021 లోపు దొరుకుతుందని. మీకు అర్థమైనట్టు చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ జూన్ లోపల ఆర్ జూలై లోపల అన్ని కంట్రీస్లో కోవిడ్-19 వ్యాక్సిన్ అనేది ఉంటుందని సైంటిస్టులు అయితే చెప్తున్నారు. కానీ హెల్త్ కేర్ వర్కర్స్కి, హాస్పిటల్స్కి అయితే జనవరి 2021 లోపలనే దొరుకుతుందని సైంటిస్ట్ అయితే చెప్తున్నారు. సో లాస్ట్కి కంక్లూజన్ ఏంటంటే కోవిడ్-19 వ్యాక్సిన్ అనేది ఇయర్ లోపలనే వస్తుంది, కానీ అది అన్ని కంట్రీస్ పోవడానికి నెక్స్ట్ ఇయర్ అయితే పడుతుంది. సో వీడియో అయితే చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయగా మర్చిపోకండి. సో తర్వాత వీడియోకి అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.